ఉప్పలపాడు గ్రామానికి మా ప్రభుత్వం 2019లో ఉన్నప్పుడు 2,73,00,000 రూపాయలతో మున్సిపాలిటీ నుంచి నీరు ఇవ్వాలి ఆ ఉప్పలపాడుకి వెంకటకృష్ణాపురానికి అని పైప్ లైన్ శాంక్షన్ చేస్తే మేము ఉన్నప్పుడే పని అయింది. ఒక్క 10 అడుగుల పైప్ లైన్ కార్పొరేషన్ అని కలపాలి. దానికి 4 సంవత్సరాల 10 నెలల కాలం పట్టింది. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎక్కడో ఒక లైన్ కనెక్ట్ చేసి మోటార్లో పెట్టి ఆన్ చేసి ప్రారంభోత్సవం అయింది. మా వచ్చాను. మళ్ళీ అదే ఊళ్ళో మంచినీళ్ళు, వెంకటకృష్ణాపురంలో కూడా మంచినీళ్ళు. అలాగే పట్టణంలో వాళ్ళు చేసామన్న అభివృద్ధి ఏంటంటే నాకు కనపడింది, వాళ్ళు కోరుకున్న పనులు చేసుకున్నారు, ప్రజలు కోరుకున్న పనులు చేయలేదు. మేము కన్యకా పరమేశ్వర గుడి దగ్గర రోడ్డు వేసిన రోడ్డు పోయిందంటే మళ్ళీ అదే దాని మీద రోడ్డు వేశారు. అలాగే నేను తిరిగినప్పుడు 2-3 వార్డులు చూశాను. వేసిన రోడ్డు సంవత్సరంలో పోయింది. విచిత్రంగా మొన్న 5వ వార్డు తిరిగా. ఎంత విచిత్రం అంటే ఆ రోడ్డు అక్కడ ఉన్న వాళ్ళు మాకు రోడ్డు కావాలని అడిగితే అక్కడ ఉన్న నాయకుడి కోసం సైడ్ డ్రైన్ కట్టారు. ఇప్పుడు రోడ్డు మీద నీళ్ళు డ్రైన్లోకి వెళ్ళావు, డ్రైన్లో తిరిగి మళ్ళీ వర్షం పడిందంటే డ్రైన్లో నీళ్ళు రోడ్డు మీద రావాలి సార్. ఎవరికి ఏదో ఆ డ్రైన్ మీద పూర్తి చేసి మమ అనిపించారు. అదే 25వ వార్డు తిరిగినప్పుడు శ్రీరామ మున్సిపల్ హై స్కూల్ పిల్లలు ఉంటారు. కమిషనర్ ఉన్న డ్రైన్ ని పగలగొట్టించింది. మేము తిరుగుతుంటే ఆ స్కూల్ గోడ అనుకుని మొత్తం మురుగునీళ్ళు. సొసైటీ దగ్గర మనం చూస్తాం, టీచర్స్ కాలనీ దగ్గర చింతలపూడి ఊరు చివరి నుంచి మొదలు పెట్టి ఒక డ్రైన్ కట్టి అక్కడ వదిలేశారు. ఆ బ్రహ్మంగారి గుడి మూల వరకు వదిలేశారు. అసలు ఆ డ్రైన్ నీళ్లు ఎట్టుకోవాలి ఏంటి కలపటం కానీ ఏమి లేదు. నాయకుల కోసం, వాళ్ళ పర్సంటేజీల కోసం, వాళ్ళ డబ్బుల కోసమే కొన్నూరు పట్టణంలో పనులు తప్పితే ప్రజల కోసం కాదు అనేది మా పర్యటనలో స్పష్టంగా కనపడింది. వాళ్ళ దోపిడీ కోసం అవన్నీ కూడా ప్రజల యొక్క అవసరాల కంటే కూడా నాయకులకి ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి, నాయకులకి ఎంత లాభం కలిగించాలి, ఇది ప్రధానంగా ఉంది.